నమస్కారం. మన బలం, మన తెలివి ఇవేవి పనికిరానప్పుడు మనల్నసలు ఏది రక్షిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం. అదే గజేంద్రమోక్షం. సరే, మరి విందామా ఆ అందమైన కథేంటో? ఇది శ్రీమద్ భాగవతం నుంచి తీసుకున్న ఒక అద్భుతమైన కథ. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే త్రికూట పర్వతం దగ్గర ఉన్న ఒక పెద్ద అడవిలో. అక్కడ ఉండేవాడు మన కథానాయకుడు గజేంద్రుడు. అంటే ఏనుగులన్నింటికీ రాజు అన్మాట. చాలా బలం, గంభీరం. ఆయన తన ఏనుగుల గుంపుకి పెద్ద. తన బలం చూసి తనకే చాలా గర్వంగా ఉండేది. రోజూ తన కుటుంబంతో కలిసి సరస్సులో హాయిగా ఆడుకునేవాడు. అంత ఇలా హాయిగా సాగిపోతుంటే ఒకరోజు అనుకోనిది జరిగింది. గజేంద్రుడు సరస్సులో నీళ్లు తాగుతుండగా నీళ్ల లోపలి నుంచి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏంటా ప్రమాదం అనుకుంటున్నారా? ఒక పెద్ద మొసలి గజేంద్రుడి కాలుని గట్టిగా పట్టుకుంది. ఇంకంతే, అప్పట్నుంచి వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం మొదలైంది. 1-2 రోజులు కాదు, వేల సంవత్సరాలు పోరాడాడు గజేంద్రుడు. తన బలం మొత్తం ఉపయోగించాడు. కాని చివరికేమైంది? పాపం పూర్తిగా అలసిపోయాడు. ఇంక నా వల్ల కాదు అని నిరసించిపోయాడు. ఇంక తన బలం ఏమాత్రం పనిచెయ్యదు అని అర్థమైన అక్షణంలో గజేంద్రుడికి ఒకటి తెలిసొచ్చింది. తను ఎంతో నమ్ముకున్న తన స్వంత బలం ఈ ప్రమాదం నుంచి తనని కాపాడలేదని అతనికి అర్థమైపోయింది. అప్పుడు తనలో ఉన్న గర్వం, అహంకారం అన్నీ వదిలేశాడు. తన తొండంతో ఒక తామర పువ్వుని పైకి ఎత్తి మనస్ఫూర్తిగా మొత్తం దేవుడికే అర్పించేస్తూ ఇలా వేడుకున్నాడు. స్వామీ, నన్ను కాపాడు. ఇక చూడండి, అసలు అద్భుతం ఇక్కడే జరిగింది. నిజమైన భక్తుడు మనస్ఫూర్తిగా పిలుస్తే భగవంతుడు ఎంత తొందరగా వస్తాడో కదా. గజేంద్రుడు అలా పిలిచిన పిలుపు నేరుగా వైకుంఠంలో ఉన్న శ్రీమహావిష్ణువుకి వినిపించింది. ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదాయన. వెంటనే తన గరుడవాహనం ఎక్కి అక్కడికి వచ్చేశాడు. వచ్చి రావడంతోనే తన భక్తుణ్ణి కాపాడటానికి తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అంతే, ఆ చక్రం వెళ్ళి ఆ మొసల్ని చంపేసి గజేంద్రుడిని కాపాడింది. సరే, గజేంద్రుడికైతే విముక్తి లభించింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ఈ గజేంద్రుడెవరు? ఆ మొసలెవరు? దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. తెలుసుకుందామా? నిజానికి కిందటి జన్మలో గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనే ఒక గొప్ప రాజు. మరి ఆ మొసలి ఏమో ఒక గంధర్వుడు. ఒక శాపం వల్ల అలా మొసలిగా మారిపోయాడు. ఈ సంఘటనతో వాళ్ళిద్దరికీ కూడా శాప విమోచనం కలిగిందనమాట. చూశారా? ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందంటే, మనకు ఏదైనా పెద్ద కష్టమొచ్చినప్పుడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, ఆయనే మనల్ని రక్షిస్తాడు. నిజమైన నమ్మకముంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా మనం బయటపడొచ్చు. మనలో నేను, నా బలం అనే గర్వం ఎప్పుడైతే పోతుందో అప్పుడే అసలైన భక్తి మొదలవుతుంది. శ్రీహరి దయవల్ల ఆ గజేంద్రుడికి, మొసలికి ఇద్దరికీ కేవలం విముక్తి మాత్రమే కాదు, మోక్షం లభించింది. మోక్షమంటే ఏంటో తెలుసా? మళ్ళీ మళ్ళీ పుట్టడం, చనిపోవడమనే ఈ చక్రం నుంచి బయటపడటం. ఇదే అన్నింటికన్నా పెద్ద బహుమతి. మొత్తానికి గజేంద్రుడి కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితంలో చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు మన అసలైన బలం ఎక్కడ్నుంచొస్తుంది? మన శరీరం నుంచా, లేక మన నమ్మకం నుంచా? ఒక్కసారి ఆలోచించండి.